ఏవండోయ్, మా ఇంట్లో ఒక మొక్క ఉందండి. రేవులో తాడి చెట్లా పెరిగింది. అయినా ఇంతవరకు ఒక్క పువ్వు లేదు, కాయ లేదండి. మరి ఆ మొక్క ఏంటి, దాని కథా కమామీస్ ఏంటో ఈ వీడియోలో మీకు చెప్పేస్తానండి. ఇంకా మొన్న విత్తనాలు పెట్టాను కదండి, సొరకాయ విత్తనాలు పెట్టాను, ఇంకా నేతి బీరకాయ విత్తనాలు పెట్టాను, వంకాయ నారు పెట్టాను, ఇంకా పొన్నగంటి పెట్టాను. ఇవన్నీ కూడా ఎంతవరకు మొలకెత్తాయి అది కూడా చూపిస్తానండి. ఇంకా పసుపు దుంపలు కూడా నాటాను కదండి, అవి కూడా ఎంత పెరిగాయో చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ఇదేనండి మా డ్రాగన్ ఫ్రూట్ మొక్క. దీన్ని వేసి 5-6 సంవత్సరాల పైనే అయిందండి. అయినా ఇంతవరకు ఒక్క పువ్వు లేదు, కాయ లేదండి. పెరగడం మాత్రం రేవులో తాడి చెట్లాగా పెరిగిందండి. ఏంటి మొక్కల్ని తిడుతున్నాను అనుకుంటున్నారా? మొక్కలు పిల్లలు ఒకటే కదండి. అప్పుడప్పుడు తప్పులు చేస్తే మనం పిల్లల్ని ఏ విధంగా కోప్పడతామో అదేవిధంగా మొక్కలతో మనం మాట్లాడాలి. మొక్కల్ని అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటేనే కాయలు పువ్వులు కాస్తాయండి. చూసారు కదండి, ఇదే. అయితే మే నెలలో మరి ఈ మొక్క చివర్లు కట్ చేస్తే కాయలు కాస్తాయని ఎవరో చెప్పగా విన్నానండి. విని సరే చేసి చూద్దాం, చాలా పెద్దగా అయింది కదా, 5-6 సంవత్సరాలు అయిపోయింది కదా అనుకుని నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క చివర్లు కట్ చేశానండి నేను. చూసారు కదా, ఈ విధంగా చివర్లు కట్ చేయాలంటండి. అది కూడా మే నెలలో కట్ చేయాలంట, లేదంటే జూన్ నెలలో కట్ చేయాలంటండి. ఈ 2 నెలలు కాకుండా మనం వేరే ఏ నెలలో కట్ చేసినా పక్క నుంచి కొమ్మలు వస్తాయి తప్ప పువ్వులు కాయలు రావు. కాబట్టి ఖచ్చితంగా మే నెలలో ఇంకా జూన్ నెలలో మాత్రమే కట్ చేయాలి అని నేను విన్నానండి. విని మంచి మే నెలలో లాస్ట్ వీక్లో ఈ విధంగా నేను కట్ చేశానండి. కానీ విచిత్రం ఏంటో తెలుసా అండి, మళ్ళీ కొమ్మలే వచ్చినాయండి పక్క నుంచి. ఈ ఈ టబ్ చూశారు కదా, దీంట్లో ఒకే ఒక వంగ మొక్క ఉంటుందండి, డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది. ఆ ఒక్క వంగ మొక్కే మాకు బోల్డ్ అన్ని కాయలు ఇస్తుందండి. ఒక్క పుచ్చు కూడా రాదనమాట. తీరా చూస్తే చూశారు కదా, కట్ చేసిన ప్రతి చోట ఈ విధంగా కొమ్మలు వచ్చాయండి. సైడ్ నుంచి ఇంకో కొత్త కొమ్మలు వచ్చాయి తప్ప కాయలు మాత్రం కాయలేదండి. మరి ఈ చెట్టు ఎప్పటికి కాయలు కాస్తుందో తెలియదు అనమాట. చూసారు కదా, అందుకే నర్సరీల్లో మనం ఆల్రెడీ కాయలు కాసిన కొమ్మలు అమ్ముతారండి, వాటిని తెచ్చి నాటుకోవాలి. అలా తెచ్చి నాటుకుంటే మనకు వెంటనే ఒక సంవత్సరన్నరలోనే కాయలు కాసేస్తాయండి. అలా కాకుండా ఇలా తెచ్చి పెట్టుకున్నామంటే 6 ఏళ్ళు దాటిపోయి ఎప్పటికో కాయలు కాస్తాయండి. ఇంకా మా కాకరకాయలు కాయడం మొదలైపోయాయి చూడండి. ఇది ఒక కాయ చూసారు కదా, ఇవి చిట్టి కాకరకాయలండి. ఇవి చాలా కాసేస్తాయండి. కాయడం మొదలు పెట్టినాయి అంటే విపరీతంగా కాయలు కాసేస్తాయి అన్నమాట. ఇంకా పైన ఒకటి పెద్ద కాయ ఉందండి ఇలా. కానీ ఈ కాకరకాయల స్పెషాలిటీ ఏంటంటే అసలు చెట్టునున్నా కానీ మనకు అసలు కనపడవండి, వెతుక్కోవాలి. ఆ పాదంతా చేత్తో తడిమి చూస్తేనే కాయలు కనిపిస్తాయి, లేకపోతే ఆకుల రంగులో కలిసిపోయి అస్సలు కనపడవండి. ఈ కాకరకాయలు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ఈ చిట్టి కాకరకాయల మొక్క వేసుకోవాలండి. ఈ మొక్కకి చావు లేదనమాట. ఈ చిట్టి కాకరకాయల మొక్కకి ఒక్కసారి వేసుకున్నామంటే ఎప్పటికీ దాని విత్తనాలు పడి మొలుస్తూనే ఉంటాయండి. మొన్న నేను పెట్టిన వంగనారండి, చూసారు కదా, వంకాయ మొక్కలు తీసుకొచ్చి పెట్టాను. అప్పుడే వారం అయింది కదండి, కొంచెం పెరిగాయి అనమాట. ఇందులో ఒక వంగ మొక్క, ఇంకా నేతి బీరకాయ విత్తనాలు పెట్టానండి. అవి జానెడు పెరిగాయి. ఒక బంతి మొక్కకు కూడా పెట్టానండి. ఒక్కో టబ్లో ఒక్కో బంతి మొక్క పెట్టాను. చూసారు కదా, చక్కగా నేతి బీరకాయ విత్తనాలు అయితే చాలా తొందరగా మొలకెత్తుతాయండి. ఇది పైనాపిల్ మొక్క అనమాట, ఆల్రెడీ ఒక కాయ కాసినటువంటి మొక్క అనమాట. ఇంకా కాకర విత్తనాలు పడి వాటికి అవే కాకరకాయ విత్తనాలు మొలిచాయండి. ఇంకా ఇందులో ఒక వంగ మొక్క పెట్టాను, చూసారు కదండి. ఇంకా ఇది ఒక వంగ చెట్టు అండి. ఇంకా మధ్యలో సొరకాయ విత్తనాలు మిస్ అయినాయండి, సొరకాయ మొక్కలు కూడా మొలిచినాయి. చూసారు కదా, ఇంతకుముందు నేను చూపించాను కదండి మీకు డ్రాగన్ ఫ్రూట్ మొక్క, ఒకే ఒక వంగ మొక్క అని. ఈ వంకాయ మొక్క నేను ఆవు పేడ ఎరువుతో పండిస్తానండి, అందుకే ఎలాంటి పెయిన్ రాదనమాట. ఇదంతా కాకర అండి.
మరి లాస్ట్ ఇయర్ గింజలు పడి వాటంతట అవే మొలిచాయి అనమాట. మనం ఒక్కసారి కనుక ఈ చిట్టి కాకరకాయల మొక్క పెట్టుకుంటే దాని కాయలు పండిపోయి కొన్ని గింజలు రాలుతాయండి. అవి రాలి వర్షాలు పడినాయి అంటే మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఏమంటారు, వాము మొక్క అండి. ఈ వాము చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ వాము మొక్క చిన్న కొమ్మ నాటితే చాలు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా దొండకాయలండి, మొన్న ఆదివారం కొన్ని దొండకాయలు కాసాం కదా, మళ్ళీ దొండకాయలు రెడీ అయిపోతున్నాయండి. మళ్ళీ కొన్ని దొండకాయలు దొరుకుతాయి. దొండకాయలు కాయడం మొదలుపెట్టాయంటే బోల్డ్ అన్ని కాయలు గుత్తులు గుత్తులు కాస్తాయండి. ఎక్కడ పడితే అక్కడ కాయలు కాస్తాయి అన్నమాట. మీకు ఈ వీడియోలో కనపడుతున్నాయో లేదో కానీ దొండకాయలు కూడా చెట్లకి చాలా ఉన్నాయండి. చూసారండి, ఇది దొండపాద అనమాట. పందిరి వేసినా కానీ ఆ పైకి జామ చెట్టుకి పాకేసిందండి మొత్తం అంతా కూడా. చూడండి వర్షానికి ఎంత పచ్చగా ఉన్నాయి మొక్కలు. మురికి వేసవకాలంలో వచ్చిన దుమ్ము ధూళి అంతా కూడా శుభ్రంగా పోయి తలస్నానం చేసి పచ్చని చీర కట్టుకున్నట్టు ఉన్నాయండి మొక్కలన్నీ. మా సీతాఫలాలు అప్పుడే కాస్తున్నాయండి. చూసారు కదా, ఈ చెట్టు లాస్ట్ ఇయర్ చాలా కాయలు కాసిందండి. మా ఇంట్లో ఉన్న సీతాఫలం దేశవాళీ సీతాఫలం అండి. నేను గింజలేస్తే మొలిచిన చెట్టు. ఇది బొప్పాయి చెట్టు అండి. మీకు ఒక విచిత్రం చూపిస్తానండి. ఇది ఒక బొప్పాయి మొక్క అన్నమాట. అయితే ఈ బొప్పాయి ప్రత్యేకత ఏంటంటే, మా ఇంట్లో ఇంతకుముందు చాలా బొప్పాయి చెట్లు ఉండేవండి. కానీ ఆ బొప్పాయి చెట్లన్నీ కూడా మేము ఇల్లు బాగు చేయించినప్పుడు వాటిని నరికేసామన్నమాట. మొత్తం తీసేసాం ఆ చెట్లన్నీ. తీసేసినప్పుడు మాకు ఇంట్లో బొప్పాయి చెట్లు లేకుండా అయిపోయినాయండి. అయినా సరే గింజలు పడి ఉంటాయి కదా ఆల్రెడీ. ఆ విధంగా ఈ బొప్పాయి చెట్టు మొలిసిందండి. అయితే బొప్పాయి చెట్టు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే చాలా హైట్ పెరిగిపోతాయండి. హైట్ పెరిగిపోయి మనకి కాసుకోవడానికి, కాయలు కోయడానికి మనకి అందవండి. బాగా పైకి అయిపోయి ఇంకా చాలా డెలికేట్ ఉంటుంది ఆ మొక్క. కొంచెం గట్టిగా లాగేమంటే విరిగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకని నేనేం చేశానంటే, నా అంత హైటు అంటే ఒక 5 అడుగులు దాటిన తర్వాత దాని తల కట్ చేశానండి. తోటల్లో అయితే అలానే చేస్తారు. ఏ మొక్క అయినా సరే మొలేసి తల తీసేయి అంటారనమాట. తోటల్లో పెంచే విధానం ఎలా ఉంటుందంటే, ఏ మొక్క వేసినా కానీ జానెడు అయ్యాక దాని తల కట్ చేస్తారండి. అలా కట్ చేస్తే చుట్టూ బోల్డ్ అన్ని కొమ్మలు వస్తాయి అన్నమాట. ఇది చూడండి, తెల్ల పూల చెట్టు ఎన్ని పూలు పూసినాయో. బోల్డ్ అన్ని కొమ్మలు వచ్చేసి చక్కగా ఎక్కువ కాయలు కాస్తాయి. మళ్ళీ మన చేతులకి అవి చక్కగా అందుతాయండి. అందుకని నేను ఏం చేశానంటే దాని తల కట్ చేశాను అనమాట. ఇదిగోండి విష్ణుక్రాంత పూల చెట్టు అండి. ఇది మందార పూలు పూస్తున్నాయండి. రేఖ మందార పూలు చూడండి, దేవుడికి పెట్టుకోవడానికి పనికి వస్తాయండి చక్కగా. చూసారు కదా, ఇది సపోటా చెట్టు. ఇవన్నీ వర్షానికి శుభ్రంగా తడిసిపోయి తలస్నానం చేసేసి పచ్చని చీర కట్టుకుని కూర్చున్న ముత్తైదువుల్లాగా ఉన్నాయండి. ఇది కిడ్నీ స్టోన్స్ని కరిగించే మొక్క. ఇది పొన్నగంటి కూర అండి. నేను ఇది కూడా ఒక వీడియో పెడతాను మీకు. నేను అప్పుడే కొమ్మలు పెడితే ఎలా వచ్చేసిందో చూడండి. ఇది తులసి మొక్క అండి. ఇందులో కూడా విత్తనాలు పెట్టాను, ఇంకా రాలేదండి. మరి చూసారు కదా, ఇవి రేల మొక్కలు. ఇవన్నీ చూడండి, మనీ ప్లాంట్ అనమాట. ఇది కుండీలో వేసుకుంటే ఈ విధంగా చిన్న చిన్న ఆకులు వస్తాయండి. ఇది మే ఫ్లవర్ అండి. ఈ మధ్యనే మళ్ళీ పూసిందనమాట. ఎంత పెద్దగా పూసిందో చూడండి. మొక్క కనపడట్లేదు కానీ పువ్వు మాత్రం పెద్దగా ఉందండి. ఇవన్నీ బోన్సాయి మొక్కలండి. సరే కదా, ఇది నల్లేరు మొక్క అనమాట. నల్లేరు మనకి చాలా మంచిదండి ఆరోగ్యానికి. నల్లేరు మొక్క. ఇందులోనే మరి శంకుపూల చెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇది మా తులసి కోట అండి. తులసి కోటలోనే తులసి మొక్క, ఉసిరి మొక్క, మామిడి మొక్క, వేప మొక్క అన్నీ ఉన్నాయి. ఇది శంకుపూల మొక్క అండి. ఈ మూల మనీ ప్లాంట్ ఉంది చూడండి, ఎంత పెద్ద పెద్ద ఆకులు చూడండి. ఈ ఆకుల్లో భోజనం కూడా చేసేయచ్చు అనమాట. ఇక్కడ నిత్యమల్లి మొక్కలు ఉన్నాయండి. ఇవి కూడా గింజలు పడితే వాటి అంతటవే వర్షాకాలం వచ్చేసి బోల్డ్ అన్ని పూలు పోస్తాయి. ఇవి గౌరీ పుష్పాలండి. ఇవన్నీ కూడా పూజకు ఉపయోగపడతాయి అన్నమాట మనకి. ఇవి చూసారు కదండి, ఈ పూల పేరేంటో నాకు తెలియదు కానీ తెలుపు రంగు కలువ పూలులాగా ఉంటాయండి. గుత్తులు గుత్తులు పోస్తాయి అన్నమాట. చెట్టు నిండా విరబోస్తాయండి. ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత అందంగా ఉంటాయంటే చక్కగా బుట్ట నిండా ఈ పువ్వులు కోసుకుని దేవుడికి పూజ చేసుకుంటే ఎంత బాగుంటాయోనండి. చూసారు కదా, చెట్టు నిండా విరబోస్తాయి. ఇది గుబురుగా పొదలాగా పెరుగుతుందండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ పువ్వులు.
అచ్చంగా తెల్ల కలువ పూలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటాయండి పువ్వులు. చాలా అందంగా ఉన్నాయి చూసారా. ఇది కూడా తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉండాలండి. ఇది కూడా లో మెయింటెనెన్స్ మొక్కే. ఇంకా మా ఇంట్లో క్రీమ్ కలర్ మందారాలు చూడండి ఎంత చక్కగా పూసినాయో. ఇంకా ఇందులో పింక్ కలర్ ఉంటాయి, వైట్ ఉంటాయి, ఇంకా అవి కూడా పూస్తాయండి కొన్ని రోజులైతే. ఇవి ముద్ద మందారాలండి, చక్కగా పూస్తున్నాయి అన్నమాట ముద్ద మందారాలు. ఆ పక్కనే నందివర్ధనం చెట్టు ఉందండి, అది కూడా వర్షాలు పడినాయి అంటే చాలు గుత్తులు గుత్తులుగా పోస్తాయి అన్నమాట. ఇవన్నీ నేను కుండీల్లోనే వేసుకున్నానండి. చూడండి చిన్న సైజు కుండీ, మళ్ళీ అంత చిన్న కుండీల్లో కూడా పువ్వులు ఎంత చక్కగా పోస్తున్నాయి చూడండి. అదే మనం నేల మీద వేసుకుంటే ఇంకా చాలా బాగా పోస్తాయండి. తప్పనిసరిగా ఇవన్నీ లో మెయింటెనెన్స్ మొక్కలు అనమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు వీటి గురించి. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో, కుండీలో చెట్టుకే మొగ్గలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి. నేనైతే అసలు ఏమీ వేయనండి. ఆవు పేడ ఎరువేస్తాను, రెండోది కిచెన్ కంపోస్ట్ వేస్తాను, అంతేనండి. ఇంతకీ ఈ బొప్పాయి మొక్క సంగతి చెప్తున్నాను కదండి. ఈ బొప్పాయి మొక్క తల కట్ చేసేసరికి పాపం మొత్తం ఎండిపోయి వాడిపోయి అసలు 1 సంవత్సరం పైనే, ఇంచుమించు 1.5-2 సంవత్సరాల వరకు ఇంకా అలాగే ఉండిపోయిందండి. రోజు రోజుకి క్షీణించిపోయినట్టు అయిపోయింది. ఒక ఆకు లేదు, ఏమీ లేదండి. ఇంకా చివరి దశకు వచ్చేసింది. ఇంక నేను దీన్ని తీసేద్దాం ఇంకా అనుకున్నాను. అలాంటి సమయంలో నేను ఏం చేశానంటే ఒక మిరాకిల్ వాటర్ ఇచ్చానండి దీనికి. అంతేనండి, మొక్క మొత్తం బతికి రెపరెపరెపలాడుతూ చుట్టూ కొమ్మలు వచ్చేసి అది చాలా అందంగా తయారైపోయిందండి. కొమ్మలు రెమ్మలతోటి చిలవలు పలవలు వేసేసి ఎంత అందంగా తయారైపోయిందో చూడండి. నిజంగా ఆ మిరాకిల్ వాటరు మొక్కలకి అమృతంతో సమానం అండి. ముఖ్యంగా బొప్పాయి మొక్కలకు మాత్రం దివ్య ఔషధం అండి. అదేంటో కాదండి, రైస్ కడిగినటువంటి వాటర్ అనమాట. నేను ఆల్రెడీ ఆ వీడియో ఒకటి పెట్టాను నా ఛానల్లో, చూడండి. మనం బియ్యం కడుగుతాం కదండి, ఆ వాటరు మనం 2 సార్లు బియ్యం కడుగుతాం కదండి, ఆ నీళ్ళని ఒక గిన్నెలో వేసి ఉంచుకోవాలన్నమాట. మనకి అలా 2 రోజులు ఉంచేయాలండి. ఆ 2 రోజులు మనకి కిచెన్ వేస్టేజ్ వస్తుంది కదండి, కూరగాయల పొట్టు, పండ్లతో పొట్టు, అది అందులో వేసేయాలి. 3వ రోజు ఏం చేయాలంటే ఆ పొట్టు అంతా తీసేసి ఆ నీళ్ళల్లో 1 మగ్గు నీళ్ళకి 5 మగ్గులు నీళ్లు కలిపి పల్చగా చేసి ఈ బొప్పాయి మొక్కకు పోసానండి. అంతే, చూడండి ఎలా తయారైపోయిందో. పక్క నుంచి కొమ్మలు వచ్చేసినాయి, చిలవలు పలవలు వచ్చేసి రెపరెపలాడుతూ ఆరోగ్యంగా తయారైపోయిందండి మొక్క. మీరు బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, పాల గిన్నెలు, పెరుగు గిన్నెలు ఏది కడిగినా సరే ఆ నీళ్ళు ఒక బకెట్లో వేసుకుని ఆ నీళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇచ్చారంటే వెంటనే పూల మొక్కలు అయితే మొగ్గలు తొడుగుతాయండి. పండ్ల మొక్కలు అయితే ఈ విధంగా తయారయ్యి బోల్డ్ పళ్ళు కాస్తాయి. కాయగూరల మొక్కలు కూడా బోల్డ్ అన్ని పువ్వులు వేసి బోల్డ్ అన్ని కాయలు కాస్తాయండి. మొక్కల పాలటి సంజీవనండి ఇది. కాబట్టి ఈ నీళ్లు ఎవ్వరు కూడా బయట పారబోయొద్దండి. ఈ నీళ్లు వేసిన 2-3 రోజుల్లోనే మీరు మొక్కల్లో తేడా గమనిస్తారండి. అంత బాగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మీ ఇంట్లో బొప్పాయి మొక్క ఉంటే బొప్పాయి మొక్కలకు మాత్రం అద్భుతంగా పనిచేస్తుందండి ఈ రైస్ వాటరు. అలా రైస్ వాటర్ ఇచ్చి చూడండి, ప్రతి మొక్కకి మనం ఇచ్చుకోవచ్చండి. ఈ విధంగా మన ఇంట్లో దొరికే వాటితోనే మనం మొక్కలు పెంచుకోవచ్చండి. ఈ వీడియోలు చూసి డబ్బులు ఖర్చు పెట్టి మీరు మొక్కలు పెంచకండి. ఇంట్లో దొరికేటటువంటి రైస్ వాటరు, కిచెన్ కంపోస్టు, ఆవు పేడ ఎరువు, ఈ 3 చాలండి మనకి. కావాలంటే ఈ చిట్కా మీరు కూడా చేసి చూడండి, నిజమేనని మీరు ఒప్పుకుంటారండి. అంత పవర్ఫుల్ వాటర్ అండి ఇది. మరి చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఈరోజు వచ్చినటువంటి వర్షానికి మా మొక్కలన్నీ కూడా చక్కగా పూర్తిగా తలస్నానం చేసేసి మరి పచ్చని పట్టు చీర కట్టుకున్న పెళ్లి కూతుళ్ళలాగా ముస్తాబైపోయి ఈ విధంగా ఉన్నాయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.